కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోపే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి తెలిపారు. కర్నూలులో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం జిల్లా కలెక్టర్ స్థలం చూడడం జరిగిందని చరితారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మోసం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పెరుగు పురుషోత్తం, ప్రభాకర్ యాదవ్, ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్గా చేయడం, అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు 2 లైన్లు పిఎం గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఎమ్గెనూరుకు కూడా టెక్స్టైల్స్ పార్క్ రావడం జరిగింది. అంతేకాకుండా తంగెడంచ కూడా సీడ్ హబ్గా తయారు చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు హైకోర్టు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పిన తర్వాత అట్లే లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ ఆమోదం పొందడం, దాంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అడుగులు ముందుకేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మొన్ననే మీకు అందరికీ తెలుసు, మన హైకోర్టు రిజిస్టర్ గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి కావాల్సిన ఏవైతే అంటే 15 మంది న్యాయమూర్తులకు, అలాగే అక్కడున్న అధికారులకు కావలసిన వసతులు, అంటే భవనము కానీ వాళ్ళకున్న నివాస యోగ్యానికి అనువైన ప్రదేశాన్ని ఇవ్వమని మన కలెక్టర్ గారికి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ఇక్కడ ప్రదేశాన్ని చూసి పంపడం జరిగింది. అంటే నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ గారు మన కలెక్టర్ గారికి భవనాలను, తర్వాత శాశ్వతంగా స్థలంను చూడండి, ఏర్పాటు చేయండి అని చెప్పినలో భాగంగా మేమందరం కూడా కర్నూలు జిల్లా ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, కర్నూలు జిల్లా అందరి తరఫున కూడా మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం హైకోర్టే ఇస్తామని 5 సంవత్సరాలు కాలయాపన చేసి లాస్ట్కి చివరకు ఏది కూడా ఒక్క రాయి కూడా వేయలేదు. ఈ ప్రభుత్వము మాట ప్రకారం 6 నెలల్లో తిరిగేలోపే హైకోర్టు బెంచ్కు ఈరోజు పునాది పడిందంటే కూడా అందరం కూడా నిజంగా కర్నూలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉండాలా. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రకారం వస్తుంది. రాబో కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడం అంటే కొన్ని జిల్లాల వల్ల మనకు వస్తారు, చాలామందికి ఉపాధి దొరుకుతుంది, అందరికీ చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి కర్నూలు అభివృద్ధి పదంలో ముందు అమరావతితో పోటీగా కర్నూలు కూడా అభివృద్ధిలో ముందుకు పోతుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం దీన్ని మాట ఇచ్చిన ప్రకారం ఎట్లయితే ఇప్పుడు నిలబెట్టుకున్నారో తొందరలో కూడా భూమి ఓపెన్ చేసి కర్నూలు జిల్లా ప్రజలను అందరినీ కూడా సంతోషపరచాలని కూటమి ప్రభుత్వ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు జిల్లా వాసులుగా ఈ సందర్భంగా అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం.